యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అన్నీ కవర్ చేసి గొంతు మార్చకుంటే ఏం లాభమే? మే కమ్ ఇన్ సార్. అలా చూస్తున్నాడేంటి? కనబడుతున్నానా? నీ మొహమేం కనబడుతుందని ఎవరనుకుని మాట్లాడాలి? నేను సార్, కృష్ణప్రియని. ఓ నువ్వేనా? మాట మాత్రమే వినిపిస్తావా? సగం ఫేస్ కళ్ళజోడుతోనే మూసేసావు. మొహం ఎక్కడని వెతుక్కోవాలి? లేక స్టైలా? కాదు సార్, మోడ్రన్. కళ్ళకు వచ్చింది సార్. ఈజ్ ఇట్? తీయమంటారా సార్? చూస్తారా? మళ్ళీ మీకు అంటుతుందేమో. తీయనా సార్? తీయనా? వద్దులే, ఆగు. మాస్క్ అయినా తీద్దామంటే ఒకటే దగ్గు సార్. దగ్గి 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 నోరంతా దద్దరిల్లిపోతుంది. ఎందుకైనా మంచిది నేను జాగ్రత్తగా ఉంటే మీరు బాగుంటారు. మీరు బాగుంటే మన సంస్థే బాగుంటుంది. మీకోసమే సార్ ఈ మాస్క్. పోనీ ఇది కూడా తీయనా సార్? వద్దు. అలా రా దారికి. ఇలాగే వర్క్ చేస్తున్నావా? సేఫ్టీలన్నీ తీసుకున్నాను సార్, అయినా అందుకే మీ దగ్గరికి రాలేదు. రావు సారు, మీరు నన్ను రమ్మన్నారంటే నేను ఇక్కడికి వచ్చాను. అదే ఏదో మనీ కావాలని రాసావు కదా? అవును సార్. $2.5 lakhs కావాలా? ఎస్ సార్. అంత అమౌంట్ అడ్వాన్స్గా ఇవ్వడం కంపెనీ రూల్స్ ఒప్పుకోవు కృష్ణప్రియ. పోనీ ఓ 1000 తగ్గించి ఇవ్వండి సార్. ఆ 1000 తీసుకో. సార్ చాలా అవసరం సార్. అంత అవసరం ఏమొచ్చింది? మా అక్క పెళ్లి ఏ రోజు ఆంటీ? పెళ్లి ఎన్ని గంటలకి? ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడు? పెళ్లి 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 చికాకు తెప్పించుకో. పెళ్ళే దరిద్రం అంటే ఈ దెయ్యం నా భార్య అంటావా? మా అక్క పెళ్లి అంటే ₹1 కూడా ఇవ్వడు. మా అక్క పిల్లల చదువు కోసం సార్. పిల్లలకి అంత ఫీజు అడుగుతుంది ఎవరు? ఏ స్కూల్? నేను మాట్లాడతాను కృష్ణప్రియ. వాళ్ళెవరితోనూ మాట్లాడారు సార్. ఫోన్ నంబర్ కూడా ఇవ్వరు. బాగా స్ట్రిక్ట్ సార్. ఏబీసీలు కూడా బాగా రాయకపోయినా తిట్టేస్తారు. కృష్ణప్రియ, ఏబిసిడీలకు అంత ఫీజు అవసరమా? అదేదో ఫ్రాడ్ స్కూల్లో ఉంది. ముందు మానిపించేయండి. నాకు తెలిసిన స్కూల్ ఒకటి ఉంది, అక్కడ చెప్తాను, చేర్పించండి. 50,000 తీసుకుంటారు. అదే నీకు అడ్వాన్స్గా ఇస్తాను. వస్తే కృష్ణ, ఇప్పుడు ఏబిసిడీలు చెప్పడం అవసరమా? 2 లక్షలు మిస్ అయ్యాయి కదే. ఏంటి? ఇంకేమిస్తాడు? సరే, రేపటికి వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వద్దా? ఇవ్వండి సార్. అబ్బా, సెల్ సైలెంట్ లో పెట్టలేదే. సార్ సార్ సార్, సైన్ సార్. ఆ దెయ్యందే నా షోరూమ్కి మళ్ళీ మళ్ళీ వస్తుంది కాక ఆ దరిద్రాన్ని పెడుతుంది. చచ్చింది.
బాబోయ్, నా సెల్ ఎలా తీసుకోవాలి? అయ్యో, ముందు గెటప్ మార్చాలి. రావ్ సార్ రావ్ వచ్చాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఎన్ని ఓట్లు వేయమంటే అన్ని ఓట్లు వేస్తాను సార్. నీ ఒట్ల గోలేంటయ్యా? ఇప్పుడు ఒక రింగ్ టోన్ వినిపించింది. ఏది అదేది? ఏమోనండి అయ్యా, ఏ కస్టమర్ది అయి ఉంటుంది. మీ కష్టం కలిగించింది రింగ్ టోనే కదయ్యా? అదే కదయ్యా, ఇంకేం లేదు కదయ్యా? ఏమైంది రావ్? పిచ్చోళ్ళందరూ నాకే దొరుకుతారు. ఛ! ఈయనకున్న పిచ్చికి అందరిని అంటాడు. అంటే అన్నాళ్లే గాని నా పని పోలేదు. కృష్ణమ్మ దొరకకుండా ఎలా మేనేజ్ చేసిందబ్బా? ఏంటి షాక్ అయ్యావా? పట్టుకోలేను అనుకున్నావా? నేనేం చేశాను? సీసీటీవీ ఫుటేజ్లో నువ్విక్కడ చేస్తుందంతా చూస్తున్నాను. ఇక్కడ పనిచేస్తుంది తెలిసిపోయిందా? దొరికిపోయానే. నీ దరిద్రంతో నా షోరూమ్కి రావడమే కాకుండా దీన్ని ఛార్జింగ్ పెడతావా? చూశాను. నువ్వు చూసింది అదా? ఎందుకు వస్తున్నావు? కస్టమర్ దేనికొస్తాడు? కొనడానికే కదా. ఏం కొన్నావు? ఒకసారి చూడ్డానికి వస్తారు, రెండోసారి కొనడానికి వస్తారు. నువ్వు చూడ్డానికి ఈ దరిద్రాన్ని వినిపించడానికే వస్తావు. సర్లే, ఇంకా రాన్లే. ఏయ్, ఏంటి? నా కోటు నీ చెత్త చేతులతో ఉతికి చించి పారేసావు కదా. ఇదిగో, చెత్త గిత్త అనుకో, నీదే పిచ్చి కోటు. ఏ రోడ్డు పక్కన కొనుక్కునుంటావు, పట్టుకోగానే కోటు చిరిగిపోయింది. ఏయ్, వేషాలేకు. 10,000 దాని కాస్ట్. డబ్బులు కట్టు. కడతాను, పని చూసుకో. అసలు చెప్పాలంటే నువ్వే నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? నీకు నేనెందుకు ఇవ్వాలి? ఇవ్వందే నిన్ను వదులుతానా? అమ్మో, ఈ రాహు రాసిన చెక్ అందులోనే ఉందిగా. చూశాడో అది చాలు దొరకడానికి. తీసుకుంటా. ఉంటేనేగా. ఏయ్, ఏమీ లేకుండానే బ్యాగ్ క్యారీ చేస్తున్నావా? ఇవి చూస్తా. ఇవ్వను. ఏయ్, లేవయ్యా. చూస్తా. నేనే చూపిస్తా. చూపించు. ఇదిగో చూడు చూడు, డబ్బులు ఎక్కడున్నాయి? అన్ని పేపర్లేగా. దీనికి బ్యాగ్ ఎందుకు? నన్ను పొమ్మని నా సెల్ లాక్కుంటావెందుకు? నా కోడ్ డబ్బులకి నీ సెల్లు. ఇది అన్యాయం. డబ్బులు కట్టి తీసుకెళ్ళు, న్యాయం అయిపోతుంది. సరే, నీ దగ్గరే ఉంచుకో. నా ఫోన్ని నీట్గా చూసుకో. దీంతో చాలా బిజినెస్ డీల్స్ ఉన్నాయి. టాటా బిర్లాల తర్వాత తమరే కదా. పో, డబ్బులిచ్చి తీసుకుని వెళ్ళు. నీకుంటుందిలే. ఏంటి ఉండేది? వచ్చింది పెద్ద. ఎలా?
డబ్బులు తారగారి దగ్గర మీరెప్పటికీ డబ్బులు తీసుకోలేరు, సెటిల్ అయిపోయింది అన్నట్టే సంతకం పెట్టావు. ఇవ్వండి మేడం. అయిపోయింది, క్లోజ్. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అయిందేదో అయిందమ్మా, బాధపడకు తల్లి. నా వల్లే ఇలా అయ్యింది. మన డబ్బులు పోయాయి, ఇస్తారనుకునే వెళ్ళానమ్మా. యాడోకురా, వాళ్ల మనసులో ఇవ్వకూడదనే దురుద్దేశం పెట్టుకుని పిలిస్తే నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? అవును కదమ్మా, నీ తప్పే ఉందే. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? నిన్నిలా చూస్తూ మేం తట్టుకోగలమా? మనకి రాసిపెట్టి లేనప్పుడు నువ్వు కాకపోయినా నేనెళ్ళినా అదే జరిగేదమ్మా. వదిలే విష్ణు, రా భోజనం చేద్దాం. పదరా. ఆకలిగా లేదమ్మా. ఇదిగో అమ్మని చూడు, ఏడు పాపమ్మ. చూడు మొహం అంతా ఇలా అయిపోయిందో. అసలు ఎలా అయిపోతున్నావో. అయ్యయ్యో, అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది. ఏమయ్యా, జ్వరం వచ్చిందయ్యా, పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదమ్మా. వద్దమ్మా, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. టాబ్లెట్ ఉందిగా, నేను తీసుకొస్తాను. తీసుకురా పోమ్మా. అయ్యో, అయ్యో, గోవిందా, ఒళ్ళు కాలిపోతుంది. ఇటివ్వవే అక్క. వేసుకోమ్మా, వేసుకో. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూస్తారు కదమ్మా. తగ్గకపోతే వెళదాంలేమ్మా, మళ్ళీ అదో ఖర్చు ఎందుకు? అయ్యో, ఖర్చేంటమ్మా? తగ్గిపోతుందిలేమ్మా. పెద్దమ్మా, ఏంటి ఇలా వచ్చావు? సారీ పెద్దమ్మా, ఆ రోజు అన్న మాటలు మీ కోపం తెప్పించినట్టున్నాయి. మిమ్మల్ని బాధ పెట్టాలని కానే కాదు పెద్దమ్మా. మా బాధ విష్ణక్క పెళ్లి త్వరగా జరగాలనే. జరుగుతుందిలే. అదే సంబంధం కుదిరిందని తెలిసింది పెద్దమ్మా. తారగారు కూడా అలా చేస్తారని అస్సలు అనుకోలేదు పెద్దనాన్న. రేపే నిశ్చితార్థం పెట్టుకొని ఈ రోజు ఇలా అయితే మీరు కంగారుగా ఉంటారనే. మీరు డబ్బుల గురించి ఏం ఆలోచించకండి, తీసుకోండి పెద్దనాన్న. తీసుకోండి. ప్లీజ్, మీరు తక్కువైపోతారని అనుకోకండి. మొహమాట పడకండి, పెళ్ళికి కూడా నేనే ఇస్తాను. విష్ణక్క పెళ్లి మాత్రం ఆగకూడదు. అక్కర్లేదు.
నీ సానుభూతి అక్కర్లేదు, నీ సహాయం అంతకన్నా అవసరం లేదు, నీ అతి తెలివేం చూపించనక్కర్లేదు. మా ఇంటి పెళ్లి ఆగకుండా మేం చేసుకోగలం. అది కాదు కృష్ణ. నువ్వింకేం చెప్పక్కర్లేదు. నేను మా అమ్మకి చెప్పేది విని అమ్మా, మా ఆఫీస్లో చెక్ ఇచ్చారు, మార్చుకొని వచ్చాను. రేపే ఎంగేజ్మెంట్ కార్యక్రమం. ఇదిగో డబ్బులు. ఇది సంగతి. విన్నావుగా? తెలియదు కదా, సాయం చేద్దామని. నువ్వు సాయం చేస్తావు అన్నావంటే ఏదో ప్లాన్ ఉండే ఉంటుందిగా. చచా, ప్లాన్ ఏంటి కృష్ణ? ఉన్నా కూడా వాటిని బ్రేక్ చేస్తాం కానీ భయపడం. సో మా అక్క పెళ్ళి మేం చేసుకోగలం. అయితే మరీ మంచిదే. దాని పెళ్లి కావడమే ముఖ్యం. ఎలా చేసుకుంటే నాకెందుకు. సరే పెద్దనాన్న, వస్తాను. ఇంక టెన్షన్ లేదక్కా. అలా ఉన్నావేంటి? జ్వరమే, ఇప్పుడే టాబ్లెట్ వేసుకుంది. అవునా? విష్ణు, అనుకున్నా. విష్ణు, నేను చెప్పేది విను. ఫోన్ కట్ చేయకు. ఏంటి ఇది సాయమా? ఫోన్ కదా కృష్ణ. ఎవరు? టెలిఫోన్ డిపార్ట్మెంట్ అంట. లైన్ సరిగ్గా లేవని రిపేర్ చేస్తున్నారంట. రేపు ఉదయం దాకా ఫోన్ పనిచేయవని ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఎంత పెద్ద విషయం చెప్పి సాయం చేసిందో శిఖర. నాకు పెద్ద విషయమేనే. వస్తా. హాస్పిటల్కి వెళ్దామా అక్క? వద్దు, టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోతుంది కృష్ణ. సరే, రెస్ట్ తీసుకుందో గాని రా. కాంతం, అయ్యగారు, అయ్యగారు, మీ ఫోన్ కాదండి అయ్యగారు. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. పెళ్ళైతే ఈ దరిద్రాన్ని సైలెన్స్ లో పెడదామంటే బటన్స్ పనిచేసి అవట్లేదు. రింగ్ టోన్ మారుద్దామన్నా దీని పాస్వర్డ్ తెలీదు. అదే వేస్ట్ అనుకుంటే దాని సెల్ ఇంకా చెత్తలా ఉంది. హలో కృష్ణ గారు, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. మా మేనకోడలు పెళ్ళండి. దండలు బాసికాయలు లిస్ట్ అంతా రాసిచ్చాను కదా, రెడీ అయిందా? వెళ్ళు, తీసుకెళ్ళు. చిచి, ఈ దరిద్రాలన్నీ నేనే వినాల్సి వస్తుంది. రేపు విష్ణు నిశ్చితార్థం అవ్వకముందే
వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేయాలి. వచ్చాడా? ఈ విషయం చెప్పాలి. బా